Brought to you by V-Guard. స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చక స్వామి తండ్రిగా అయిపోవాలట. అంటే ఒక తల్లిగా, ఒక తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంటే ఎలాగా భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి. స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట. అంటే భార్య భర్తని చక్కగా అలంకరించి బాగున్నాడు ఈయన అని అనుకుంటుందన్నమాట. అలాగా అర్చక స్వామి అలంకారం చేసిన తర్వాత స్వామికి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా, లేదా ఈ దండ ఇలా సరి చేస్తే బాగుంటుందా, ఈ హారం బాగోలేదు ఇంకో హారం వేస్తే బాగుంటుందా అని ఇలాగా హారాలు వాటినన్నిటి కూడా మారుస్తూ ఆయనకు ఎలా నచ్చుతుందో అలా అర్చకుడు అలంకారం చేస్తాడు. అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే ఒక భార్యలాగా ఉండాలి. స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే మంత్రిలాగా ఉండాలట. రాజుగారు వెళుతూ ఉంటే రాజు వెనక మంత్రి ఈ రోడ్లో వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్ళకూడదు, ఈ వైపు ఉంటే బాగుంటుంది, ఇట్లా వెళితే వాళ్ళని అలాగే చెప్పినట్టుగా. అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఉండి ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగే అర్చక స్వామి ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట. ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారమును అర్చక స్వాములు చేస్తూ తమ భావనలో వారు అలాగా ఆయన మారిపోతూ ఆ స్వామికి చేసేటువంటి ఉపచారాలు లాగానే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు. మన తెలుగువారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే వరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారిని అలాగా అందరినీ చుడుతూ అలాగా అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారు ఎదురుగా కూర్చోబెట్టారు. స్వామివారి ఎదురుగా సీతమ్మ వారు చేరారు. అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది. ఉద్వాహము అనంటే కళ్యాణము అని అర్థం, శ్రీయోద్వాహము అనంటే శ్రీ అంటే లక్ష్మి అని అర్థం, శ్రీయోద్వాహము అనంటే లక్ష్మీదేవి యొక్క కళ్యాణము. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. అలాగే శ్రీయోద్వాహం కాగానే ఇప్పుడు కన్యాభరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కన్యాభరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. అథ భగవదర్థం కన్యావ్రణేద్ధమిత్యష్టౌ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నగం విష్ణోర్రామసీత్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృసమీపం గత్వా ఓం విష్ణోర్నగం వీర్యాణి ప్రమోచయ్యః పార్థివాని మమేన జానూసియో అస్కభాగదుత్తరనో సహస్రం విచక్రవాణస్తే ధోరుగాయో విష్ణోరరాగమసి విష్ణో పృథమసి విష్ణోస్మ్యప్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. Brought to you by V-Guard.